బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీలో లేఖ కలకలం రేపుతోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ పైన అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు ఒక లేఖను లీక్ చేశారు. ఒక ఎమ్మెల్యే ఇద్దరు సీనియర్ నాయకుల నాయకత్వంలో తాము పనిచేయలేకపోతున్నామని లేఖలో పేర్కొన్నట్టుగా సమాచారం అందుతోంది. ఇద్దరు ఎంపీల ప్రోద్బలంతో లేఖపైన సంతకం చేసినట్టుగా సదరు ఎమ్మెల్యే వాపోయారు. ఇక కిషన్ రెడ్డి మంత్రిగా ఉన్నంత కాలం మరో రెడ్డికి కేంద్ర మంత్రి పదవి దక్కదని దక్షిణ తెలంగాణకు చెందిన ఎంపీ వేసిన స్కెచ్గా తెలుస్తుంది. లేఖ గురించి పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావుకు సమాచారం లేకుండా ఎంపీలు జాగ్రత్త పడ్డారు. మరి పార్టీ పట్టుకొమ్మల్లాగా ఉన్న వారిపైన ఫిర్యాదు చేస్తే కేంద్ర పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. తెలంగాణలో బీజేపీలో లేఖ కలకలం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ పైన అధిష్టానానికి ఫిర్యాదుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, అసలు ఏం జరుగుతుంది? ఒకవైపు అటు పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నటువంటి క్రమంలో ప్రధాని మోడీకి తెలంగాణ రాజకీయాలకు సంబంధించి తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ఒక లేఖ రాసినట్టుగా వచ్చినటువంటి లీక్ ఏదైతే ఉందో అది తెలంగాణ బీజేపీని ఒక్కసారిగా కదిలించిందని చెప్పాలి. తెలంగాణ బీజేపీలో ఒక్కసారిగా గందరగోళమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అట్లాగే రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ల పైన కంప్లైంట్ చేస్తూ ఒక లేఖ రాసినట్టుగా ఒక ఎమ్మెల్యే నుంచి వస్తున్నటువంటి సమాచారం ఏదైతే ఉందో సో అది ఒక్కసారిగా తెలంగాణ బీజేపీలో సంచలనంగా మారింది. అంటే ఈ పార్టీ ఎదగకపోవడానికి కారణం సొంత ప్రయోజనాల కోసం వాళ్ళ పదవుల కోసమే చూస్తారు తప్ప ఎక్కడ కూడా పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయరు అని చెప్తున్నటువంటి ఈ సంకేతాలు కూడా లేఖలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ లేఖ రాసిన వాళ్ళు ఎవరు, ఏమిటి, దాంట్లో ఎవరెవరి సంతకాలున్నాయి అన్నటువంటి విషయం పైన కూడా పూర్తి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఈ లేఖ రాసినటువంటి క్రమంలో అందులో లేఖ రాసిన మాట వాస్తవాలు ఒప్పుకున్నా కానీ దాంట్లో సంతకాలు ఎవరు చేస్తారు అన్నది మాత్రం కొంత గునుగినట్టుగా తెలుస్తోంది. సో ఈ విషయం మాత్రం తెలంగాణ బీజేపీలో ఒక్కసారిగా సంచలనంగా మారిందని చెప్పాలి. అండ్ మోర్ ఓవర్ అంటే కిషన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఈ లేఖని ఎవరైతే ఉన్నారో సో వీళ్ళ నీడన పార్టీ ముందుకెళ్లేటువంటి పరిస్థితి లేదు అంటూ కూడా ఆ లేఖలో సారాంశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఒకవైపు అంటే దీని ఉద్దేశం గతంలో ఒకనొక సందర్భంలో కూడా గతంలో రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్కు కొంత ఈ లేఖలో ఉన్నటువంటి విషయాలు కూడా కొంత ఆ కంపారిజన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయరు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తారు, వాళ్ళ పదవులు ఉంటే చాలు అన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే పనిచేస్తారు, పార్టీ ముందుకు పోవట్లేదు అన్నటువంటి ఉద్దేశంతో ఈ లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ లేఖ రాసినటువంటి విషయం చాలా జాగ్రత్త పడ్డట్టుగా కూడా కొంత సమాచారం. ఇటు రాష్ట్ర అధ్యక్షుడికి కూడా ఈ లేఖ రాసినటువంటి విషయం పైన ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే జాగ్రత్త పడ్డట్టుగా తెలుస్తోంది. సో ఒక్కసారిగా ఈ లేఖ అటు లోక్సభ సమావేశం